బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగర్ కల్పన ఆత్మహత్య యత్నంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్పన ఆత్మహత్య యత్నం కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్న ఉదయమే కేరళ నుంచి కల్పన హైదరాబాద్ వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న సింగర్ కల్పన ఆత్మహత్య యత్నంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్పన ఆత్మహత్య యత్నం కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్న ఉదయమే కేరళ నుంచి కల్పన హైదరాబాద్కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఈ కల్పన ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఏంటి? అసలు ఆమె భర్త దీనిపై ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనల. కల్పనకు సంబంధించినటువంటి ఆత్మహత్య యత్నం సమాచారం ప్రకారం పోలీసులు దర్యాప్తులో కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆమె కేరళ నుంచి వచ్చి తర్వాత తన ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అయితే దేనికి సంబంధించినటువంటి ఉంది అంటే భర్త ఫోన్ తీయకపోవడంతో, ఆయన స్పందించకపోవడంతో పోలీసులకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి భర్త నిన్న రాత్రి ఆయన రావడం జరిగింది. అయితే దాన్ని ఆయన పోలీసులు అదుపులో తీసుకుని ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అసలు ఎందుకు జరిగింది ఏంటనే కోణంలో. అయితే నిన్న అపస్మారక స్థితిలో ఉన్నటువంటి కల్పన యాక్చువల్గా హాస్పిటల్లో స్థితిలో ఉంది. అయితే నిన్న వెంటిలేటర్ పై కొత్త ఇచ్చి తర్వాత ఐసీయూ నుంచి ఐసీయూలో మార్చారు. అంటే ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ అసలు తను ఇటువంటి ప్రయత్నం చేయడానికి కారణం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి కల్పన ఎన్నో సినిమాలకు పాటలు పాడినటువంటి ఒక స్టార్డమ్ ఎక్కువ. చెన్నైలో ఆమె సెటిల్ గా ఉంది. అయితే హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో సెటిల్ అయింది. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నది రియాలిటీ షోస్ లో కూడా. కల్పనకు సంబంధించినటువంటి ఏంటంటే అందరితో కూడా కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. చాలా సమస్యల్లో ఉన్నప్పుడు కూడా గతంలోనే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, నా పరిస్థితుల వల్ల నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను, నేను నా డిప్రెషన్ బయటకు వచ్చానని ఎంతో గర్వంగా మోటివేషనల్ స్పీచ్లు కూడా అనేక రియాలిటీ షోలు ఇచ్చింది. కానీ ఉన్నటువంటి మళ్ళీ ఇటువంటి పాల్పడేసరికి అందరూ అవాక్ అయిపోయారు. ఎందరికో ధైర్యం చెప్పేటువంటి కల్పన ఇలా చేసిందన్న కోణంలో కొంత ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించి సింగర్స్, మ్యూజిషియన్స్ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆమెని పరామర్శిస్తున్నారు. అయితే పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్నాక అసలు దీనికి వాళ్ళ కారణాలు ఏంటి, అసలు ఏంటి, తనకు సమస్య ఏంటి, తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేది ఒక అనుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు ఈ రోజు ఈవినింగ్ లోపు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు అంటే డాక్టర్ల సూచన మేరకు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తు చేయాలని చేస్తున్నారు. అయితే ఆ భర్తపై అనుమానంతో కూడా వారు కొన్ని ఆయన కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దీని కారణాలు ఏంటో కూడా చెప్తారు. అయితే పూర్తి స్థాయి ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు మాత్రం చెప్తున్నారు ఏంటంటే వారు దీనికి సంబంధించినటువంటి కల్పనకు సంబంధించిన ఈ ప్రయత్నాన్ని వాళ్ళు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు టోటల్ గా. అంటే ఇండస్ట్రీ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఈ కోణంలో చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు ఈవినింగ్ వరకు తెలిసేటువంటి అవకాశం ఉంది కదా. అలాగే ప్రధానంగా వైద్యులు ఆమె ఆరోగ్య విషయంలో ఏమంటున్నారు? ఆమె స్పృహలోకి వచ్చిందా? ప్రస్తుతానికైతే తను కొంచెం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా వైద్యులు చెప్తున్నది అంటే తను చేసుకున్నటువంటిది అబ్జర్వేషన్ అనేది 48 hours అబ్జర్వేషన్ ఉండాలి. సో ప్రస్తుతానికైతే తను స్పృహలోకి అయితే తీసుకురాగలిగాం. కానీ పూర్తి స్థాయిలో తన కండిషన్ నార్మల్ కండిషన్ తీసుకురావాలంటే మరికొంత సమయం, కొన్ని గంటలు పడుతుంది. దీనికి సంబంధించి తనకు ఎటువంటి ప్రాణాపాయ స్థితి అయితే ఏం లేదు, పర్వాలేదని చెప్పేసి అంటున్నారు. ఈవినింగ్ చివరి నైట్ వరకల్లా తనకు మామూలు నార్మల్ స్థితికి అటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. తన గురించి అంటే ఏమైతే బెంగపడాల్సినటువంటి పనులని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసాము. రైట్ అశోక్, థ్యాంక్ యూ.